హెబ్రీయులు 12:24 మనం చూచినట్లయితే, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, మనము క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు వచ్చినాం. ఇదంట హేబేలు కంటే, హేబేలు రక్తం పలికిందా లేదా? నన్ను చంపేసినాడని ఆ రక్తము భూమిలో నుంచి పలికింది. అట్లాగే మనము ద్రాక్షారసమును ఆయనకు సిల్వ రక్తమునకు సూచనగా ద్రాక్షారసమును మనం తీసుకున్నప్పుడు, మరి బాణలలో నీళ్లు నింపినప్పుడు బాణలలో నీళ్లు ద్రాక్షారసంగా మారినయి. ద్రాక్షారసంగా మారండి అని మాట పలికిండా దేవుడు? లేదు, నింపండి అన్నాడు, అంతే. నింపండి. ఇప్పుడు కూడా అంతే అంటున్నాడు. మీరు ఏంటి, నేను వచ్చే వరకు ఇది జ్ఞాపకంగా మీరు చెయ్యండి అన్నాడు, అంతే. అక్కడ కూడా మీరు నింపండి, చెయ్యండి, ఈ విధంగా చెయ్యండి అన్నాడు. ఇక్కడ కూడా అదే విధంగా చెయ్యండి అంటున్నాడు. మరి అది నీరు ద్రాక్షారసంగా మారినప్పుడు ఆ ఘటాలలో, ఆ వాటిలలో, మరి మన ఘటాలలో మరి ద్రాక్షారసము రక్తంగా మారదా అండి? మరి అటువంటి విశ్వాసం నేను కలిగి ఉన్నా. మరి మీకు ఉంటే నన్ను, మరి అది రహస్యమేమో దేవుడు ఎలా పెట్టినారో నేను ఆ విధంగా ఊహించుకుంటున్నా. కానీ అయితే మనము ఈ రక్తాన్ని, ఈ ద్రాక్షారసాన్ని మనము దేవుని యొక్క రక్తంగా, ఆ సూచకగా మనల్ని చేయమన్నాడు కాబట్టి, ఆయన వచ్చే వరకు చేయమన్నాడు కాబట్టి, మరి అది ఏమవుతుంది అని అంటే పలుకుతుందంట. ఆ రక్తము పలుకుతుందంట. మనలోనికి, నాలోనికి వచ్చిన ఈ రక్తము లోపలికి పోయినప్పుడు, మరి మనము ఇష్టం వచ్చినట్టు ఆ ద్రాక్షారసము తాగితే, పరిశుద్ధము లేకుండా మనలో పాపం ఉండి తాగితే, తిరిగి 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 దేవుని ప్రాణముని విసికించినట్టంట. రక్తము ప్రాణానికి ప్రాణం కదండి. రక్తం పోతే ప్రాణం పోయినట్టే కదా. మొత్తం మన బాడీలో నుంచి రక్తం గారిపోతే ప్రాణం పోయినట్టే కదా. ఇప్పటికీ సజీవంగా ఉందని టెస్టులలో తేలిందండి. ఏంటిది? దేవుని రక్తము ఇంకను ప్రవహిస్తుంది, దానిలో ఇంకను జీవం ఉంది అని ఆ క్లాత్లో నుంచి కణము తీసి వాళ్ళు చెప్పినారు. అయితే అది ఏం చేస్తుందట, మనము ఇష్టం వచ్చినట్టు చెడ్డ మాటలు మాట్లాడుకుంటా, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుకుంటా, ఆ ద్రాక్షరసం ప్రభురాత్రి బల్లను తీసుకుంటే ఇది మన శరీరంలో నుంచి మాట్లాడుతుంది, నన్ను హింసిస్తున్నారని. ఇక్కడ చెప్తున్నారు, నేను కాదు చెప్పేది. చూడండి.